కొంచెం అర్జెంట్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు తీసుకొచ్చాను. ఓకే, మీరు కాస్త బయట వెయిట్ చేస్తారా మేడం? నేను పేషెంట్తో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. మీరిలా నిర్లక్ష్యంగా ఉండటం ఏం బాగోలేదండి. టైంకి ఫుడ్ తినకపోయినా, తగినంత నిద్రపోకుండా నెగ్లెక్ట్ చేస్తే మీకే కాదు, మీ కడుపులోని బిడ్డకు కూడా ప్రమాదమే. సారీ డాక్టర్, ఏదో టెన్షన్లో. అంతగా టెన్షన్ పడే వర్క్స్ ఇప్పుడెందుకు పెట్టుకున్నారు మేడం? ఇప్పుడు మీరెంత ప్రశాంతంగా ఉంటే మీకు అంత మంచిది. మీ బాడీకి మీ మైండ్కి రెస్ట్ చాలా అవసరం. లేకుంటే మీరు మీ కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు ప్రమాదంలో పడతారు. ఈ విషయం మీకు చెప్పడానికే మిమ్మల్ని ఆగమని చెప్పాను. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. సరే డాక్టర్. ఇంకా ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్? మళ్ళీ తను చెయ్యి కోసుకోనంత వరకు ఎలాంటి ప్రమాదం లేదు. మీరు తనకు ఏమవుతారో తెలియదు గాని తన్ను జాగ్రత్తగా చూసుకోండి. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. నిత్య పద వెళ్దాం. కృష్ణవేణి గారు చెప్పిందంతా గుర్తుందిగా? గుర్తుంది డాక్టర్. గుడ్. జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే డాక్టర్. ఇట్స్ ఓకే. మీటింగా? బావ హాస్పిటల్లోనే ఉండి మీటింగ్లో ఉన్నాననే అబద్ధం చెప్తున్నాడు ఎందుకు? బావ ఏంటి ఇక్కడున్నాడు? అసలు ఆ అమ్మాయి ఎవరు?
ఎందుకిలా చేస్తున్నాడు? అసలు బావతో ఉన్న అమ్మాయి ఎవరు? ఆ రోజు పార్కులో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కటేనా? అసలు ఏం జరుగుతుందో అర్థమే కావడం లేదు. నేను నమ్మే ఏకైక నిజం బావ. అలాంటిది తనే నాకు అబద్ధాలు చెప్తుంటే నేను భరించలేకపోతున్నాను. నేను సరదాగా బయటికి వెళ్దామని ఆ రోజు రమ్మంటే ఆ అమ్మాయితో పార్కుకి వెళ్ళి అర్జెంట్ మీటింగ్ ఉంది వెళ్ళాను అని చెప్పాడు. ఈ రోజు అడిగితే ఇప్పుడు అదే సమాధానం. అది కూడా తన నా కళ్ళ ముందు ఉండగానే అదే అబద్ధాన్ని మెసేజ్ చేశాడు. ప్రశ్నలే తప్ప సమాధానం ఉండట్లేదు. అసలేం జరుగుతోంది? ఏంటి కృష్ణవేణి నీటితో బొమ్మలేస్తున్నావు? అవును కృష్ణవేణి, అడగడం మర్చిపోయాను. ఎక్కడికో వెళ్దామన్నా? ఏం లేదులే బావా, సరదాగా నీతో బయటికి వెళ్ళాలనిపించింది, అందుకే అడిగాను. అవునా? సారీ కృష్ణ, వర్క్ బిజీలో ఉండి రావడానికి కుదరలేదు. ఈసారి తప్పకుండా వెళ్దాం. ఇంతకీ నువ్వు భోంచేసావా? ఓ, నేను తినకుండా నువ్వు తినవు కదా, మర్చిపోయాను. సారీ. 10 minutes కృష్ణ, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఇద్దరం కలిసి భోంచేద్దాం. సరే బావా. నా తమ్ముడు సింహం లాంటోడు, ఎవరిని ఎప్పుడు కేర్ చేసేవాడు కాదు. అలాంటిది వాణ్ణి కృష్ణవేణి జైల్లో పెట్టించింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు. వాణ్ణి ఎలాగైనా బయటకు తీసుకురావాలి. వాడొచ్చిన తర్వాత ఆ కృష్ణవేణి పని పట్టాలి. ఏమైనా సరే ఆ కృష్ణవేణిని గెలిచి తీరాలి. తనని గెలవాలంటే నా తమ్ముడు నా పక్కనుండాలి. నిత్య, ఏమైంది? మాట్లాడవేంటి? ఇంత దెబ్బ ఎలా తగిలింది? అది కాదమ్మా. ఏది కాదు? ఇంత కట్టు కట్టారంటే ఖచ్చితంగా చాలా పెద్ద గాయమే అయి ఉంటుంది. ఏం లేదమ్మా, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అక్కడ గోడకున్న మేకు గీసుకుంది. వెంటనే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. మేకుని చూసుకోకపోవడం ఏంటి? నీకు ఈ మధ్య తొందర ఎక్కువైంది. తొందర కాదమ్మా, చూసుకోలేదంతే. సరే, లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. మమ్మీ, నువ్వేంటి అలా ఉన్నావు? ఆ కృష్ణవేణి మళ్ళీ దెబ్బ కొట్టింది. మళ్ళీనా? మళ్ళీ ఏం చేసింది? మావయ్యని జైలుకు పంపించింది. ఏంటి, మావయ్య జైలుకెళ్ళాడా? అవును, ఆ కృష్ణవేణి తనని ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేయించింది. తన ఆఫీసులో డాక్యుమెంట్స్ మాయం చేశాడని కేసు పెట్టింది. తనిప్పుడు జైల్లో ఉన్నాడు. పదమ్మా, మావయ్యని విడిపించుకొద్దాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నిత్య. ఈ గొడవలన్నీ నేను చూసుకుంటాను. అది కాదమ్మా, ఇప్పుడే వెళ్దాం పద. వద్దు,
నువ్వు అలసిపోయి ఉన్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే అమ్మా. కడుపుతో ఉన్న భార్య భర్త నుండి కోరుకునేది ఒక్కటే, ప్రేమ. కానీ నాకు అదే దొరకడం లేదేమో అనిపిస్తోంది. ఓకే, సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటి కృష్ణ అలా ఉన్నావు? ఏం లేదు బావా. ఏం లేదు కదా, హ్యాపీగా పడుకో కృష్ణవేణి. ఈ టైంలో నీకు తిండి నిద్ర అవసరం. గుడ్ నైట్. బావ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? హాస్పిటల్లో ఉండి కూడా ఎక్కడో ఉన్నాను అని అబద్ధం చెప్పాడు. వచ్చిన తర్వాత కూడా నాతో సరిగా మాట్లాడడం లేదు. లేదు, నేను ఈ టైంలో ఇలా ఆలోచించకూడదు. తల్లి మనసులోని భావాల్ని బిడ్డ గ్రహిస్తుందని, ఆ అనుభూతిని బట్టే బిడ్డ ఎదుగుదల ఉంటుందని అంటారు. నేను ఇవన్నీ ఆలోచించడం మానేయాలి. కానీ ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా భావ ప్రవర్తన నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. జాగ్రత్త కృష్ణవేణి. చాలు బావా, నీ మనసు పొరల్లో నుంచి ఈ మాత్రం పలకరింపు వస్తే చాలు, సంతోషంగా బ్రతికేస్తాను. బావా, నువ్వు నిజంగా ఆఫీస్ పనుల్లో అలసిపోయి ఉండొచ్చు. నీకు బయట బోళ్ళంత ప్రపంచం ఉండొచ్చు. కానీ ఈ పిచ్చిదానికి మాత్రం నువ్వే ప్రపంచం. అది మాత్రం గుర్తుపెట్టుకో బావా. అష్టైశ్వర్యాలు ఉన్నా ఒక శత్రువు ఉంటే కంటి నిండా నిద్రపోనివ్వరు, కడుపు నిండా తిననివ్వరు. ఇప్పుడు నా పరిస్థితి అదే. ఆ కృష్ణవేణిని గెలవలేకపోతున్నాను, వదిలేయలేకపోతున్నాను. ఎందుకు వదిలేయాలి? ఆ కృష్ణవేణి నా కూతుర్ని అవమానించింది, నా తమ్ముణ్ణి జైలుకి పంపించింది. ఎలాగైనా ఆ కృష్ణవేణిని సర్వనాశనం చెయ్యాలి. సాత్వికకు ఫోన్ చేస్తాను. తను నాకేమైనా సాయం చేస్తుందేమో అడుగుతాను. ఏ ప్లాన్ వేసినా వర్కౌట్ అవ్వడం లేదు. ఎంతటి పద్మవ్యూహం వేసినా కృష్ణవేణి ఈజీగా తప్పించుకుంటుంది. కాంచన గారు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? బహుశా వాళ్ళ తమ్ముడు గురించి అయి ఉంటుంది. హలో కాంచన గారు. సాత్విక, నాకు నీ సహాయం కావాలి. చెప్పండి కాంచన గారు. ఆ కృష్ణవేణి నా తమ్ముడిని జైల్లో పెట్టించింది. ఎలాగైనా వాడిని బయటకు తీసుకురావాలి. నేను చాలా రకాలుగా ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. కాంచన గారు, ఆ డాక్యుమెంట్స్ కేసుకి చాలా బలంగా ఉన్నాయి. పైగా పోలీసులు కూడా కృష్ణవేణి వైపే ఉన్నారు. అసలు ప్రాబ్లమే అక్కడుంది.
నా తమ్ముడికి గతంలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని వాణ్ణి క్రిమినల్ గానే చూస్తున్నారు. ఇప్పుడు నువ్వే సాయం చేయాలి. తప్పకుండా చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి కాంచన గారు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? కృష్ణవేణిని దెబ్బ కొట్టడం కోసమే నేను నా తమ్ముణ్ణి ఇక్కడికి రప్పించాను. కానీ కృష్ణవేణి వాణ్ణి కూడా జైల్లో పెట్టించింది. వాడు నా బ్రహ్మాస్త్రం అనుకున్నాను, వాణ్ణే లోపల వేయించింది. కాంచన గారు, నాకు ఒకటి మాత్రం అర్థం కావడం లేదు. మనం ఎంత రహస్యంగా ఎన్ని ప్లాన్లు వేసినా కృష్ణవేణికి ముందే ఎలా తెలిసిపోతున్నాయి? అదే నాకు అర్థం కావడం లేదు. తన ఇంట్లో నకిలీ కరెన్సీ పెడితే ఆ విషయం తన ముందే కనిపెట్టేసింది. ఎలాగైనా ఆ కృష్ణవేణిని దెబ్బ కొట్టాలి కాంచన గారు. ఈసారి కరెక్ట్ గా ప్లాన్ చేయాలి. దెబ్బకి తను సర్వనాశనం అయిపోవాలి. సాత్విక, ఎలాగైనా నా తమ్ముడిని బయటకు తీసుకురావాలి. ఓకే కాంచన గారు, మీరేం టెన్షన్ పడకండి. నేను చూసుకుంటాను కదా. బాయ్ కాంచన గారు. అది ఈ ఫోన్ ఇలా దొరికిపోయానండి. కార్తీక్ ని చూడలేదు నేను. ఏమైంది సాత్విక? ఫోన్ ఎవరు చేశారు? ఓహో, ఈయన గారు వీడియో చూడటం తప్ప ఆడియో వినలేదన్నమాట. ఏం లేదు కార్తీక్, ఇంతకు ముందు మన దగ్గర పనిచేసిన మేనేజర్ ఒకతను ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడంట. ఏదైనా జాబ్ ఇప్పించమని ఫోన్ చేసి అడుగుతున్నాడు. నమ్మకస్తుడైతే హెల్ప్ చేయి సాత్విక. ఆ, సరే పద భోంచేద్దాం. ఇంతవరకు వాడు ఎప్పుడు ఇంత తేలిగ్గా దొరికిపోలేదు. వాడక్కడ ఎంత రగిలిపోతున్నాడో. కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి! నీ పేరు వింటుంటేనే నాకు నరాల్లో నిప్పు పెట్టినట్టుంది. నీ బ్రతుకు కూడా ఇలాగే ముక్కలు ముక్కలు చేస్తా. చూస్తూ ఉండు. నన్ను జైలు పాలు చేస్తావా? ఏయ్, ఏం చేస్తున్నావు? కృష్ణవేణి గారి పేరు ఎందుకు రాసావు? ఎందుకు కొట్టేశావు? తన పేరు కొట్టడం కాదు, తను నా ఎదురుగా ఉంటే చంపేస్తాను. చూడు, మర్యాదగా కృష్ణవేణి గారి పేరు మీద ఉన్న ఇంటి గుర్తు చెరిపేశాయి. నో, అది నా శత్రువు. ఇప్పుడు తన పేరు మాత్రమే కొట్టేశాను. నేను బయటకు వెళ్ళాక తన జీవితానికే ఇంటూ కొడతాను. అలా అయితే నువ్వు అసలు బయటికి వెళ్ళవు. మేమిద్దరం ఒకరినొకరు చెత్త కొట్టేసుకుంటాం. నీకు భోజనం పెడతంటే మమ్మల్ని చెత్త కొట్టావని పై ఆఫీసర్లకు చెప్తాం. యూనిఫామ్లో ఉన్న పోలీసులను కొడితే 14 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. మేము కొంచెం గట్టిగా కొట్టుకున్నామంటే మా వాళ్ళు నేను ఎన్కౌంటర్ కూడా చేస్తారు. ఏంటి కృష్ణవేణి తరపున మాట్లాడుతున్నారు? ఎంత జీతం ఇచ్చిందేంటి? జీతం కాదురా, జీవితం ఇచ్చారు.
ఆవిడ వల్లే మాకు ఈ ఉద్యోగాలు వచ్చాయి. మాకే కాదు, ఎంతో మందికి ఆవిడ సాయం చేశారు. మంచికి ఆయుష్ ఎక్కువ, అది నీలాంటి వాళ్ళకి తెలియదులే. ఏయ్! నేను బయటకు వచ్చాక ఆ మంచితనాన్ని చెరిపేస్తాను. ముందు కృష్ణవేణి గారి పేరు మీద ఉన్న ఆ ఇంటి గుర్తు చెరిపోయి. ఆవిడ పేరు మాత్రం చెరగడానికి వీల్లేదు. ఆవిడ పేరు చూసినప్పుడల్లా నీ గుండెల్లో గుబులు పుట్టాలి. రేయ్, వెళ్ళి అక్కడ కత్తులున్నాయి కదా, తీసుకురా. ఇద్దరిని ఒకరికొకరు పొడి చేసుకుందాం. ఆ తర్వాత కత్తులు తీసుకెళ్లి వాడి చేతిలో పెడదాం. వద్దు, నేను తుడుస్తాను. ఏంటి వెతుకుతున్నావు? తుడవడానికి గుడ్డ కావాలి కదా. చేత్తో తుడు. టీ తాగొస్తాం, ఈలోపు శుభ్రంగా తుడిచిపెట్టు. వదరా. నేను నీ దగ్గర తినను. కృష్ణవేణమ్మ వచ్చాకే నేను తను కలిసి తింటాం. చెప్తే వినపడ్డం లేదా? టిఫిన్ తిందు కానీ రా.